శివాయ నమ శివాయ. ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకి అందరికీ ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము దేవగురు బృహస్పతి మీన రాశిలో సంచారం చేసుకోబోతున్నాడు. 13 ఏప్రిల్ రోజున దేవగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకొని సొంత రాశి అంటే మీన రాశిలో రాబోతున్నాడు. మామూలుగా దేవగురు బృహస్పతి సొంత రాశి మీన రాశి, ధనుసు రాశి, మీన రాశి. కానీ రెండు రాశిలు ద్విస్వభావ రాశులు ఉన్నాయి. అంటే ఏంటంటే దేవగురు బృహస్పతి మంచి గుణంగా చేయగలుగుతాడు, చెడు గుణంగా చేయగలుగుతాడు. కానీ ఎక్కువ అంటే ఎక్కువ దేవగురు బృహస్పతి శుభగ్రహుడే. అందువల్ల జాతకంలో గనక దేవగురు బృహస్పతి బలంగా, శుభంగా, శుభ నక్షత్రంలో, లేకపోతే ఉచ్చ రాశిలో, స్వరాశిలో, మూల త్రికోణ రాశిలో, శుభ భావంలో, కేంద్ర స్థానంలో గనక ఉన్నట్లయితే జాతకంలో ఎన్ని దోషాలున్నా సరే దేవగురు బృహస్పతి ఖచ్చితంగా కాపాడతాడు. అలాగే మన జీవితంలో ఎవరైనా గురు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే మనం చిన్న చిన్న తప్పులు ప్రతిరోజు చేస్తుంటాం. జీవితంలో ఒక ఉద్దేశం పెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే, ఒక లక్ష్యం మనకి సరైన దారి చూపించాలంటే ఒక గురు మనకు ఖచ్చితంగా అవసరమే. అందువల్ల జీవితంలో కూడా గురు అవసరమే, మరియు జాతకంలో గురు కూడా అవసరమే. ఇప్పుడు గోచరంలో దేవగురు బృహస్పతి మీన రాశిలో సంచారం చేసుకోబోతున్నాడు. ఈ మీన రాశి గురించి ఏంటంటే, మీన రాశి బ్రాహ్మణ రాశి. మీన రాశిది ద్విస్వభావ రాశి. మీన రాశిలో ఎవరైతే ఉంటారో, మామూలుగా మీన రాశి ఈ రాశి ఏంటంటే ఈ ఒక్క సొంత రాశిలోనే దేవగురు బృహస్పతి సొంత నక్షత్రం ఉంది. ఏంటంటే విశేషంగా చూసుకున్నట్లయితే ఇంత సొంతంగా ఒక నక్షత్రం ఎందుకు ఉందంటే అది ఒక విశిష్ట కారణం కోసం దేవగురు బృహస్పతి మీన రాశిలో విశేషంగా శుభ ఫలితాలు ఇస్తుంటాడు. కానీ ఎందుకంటే ఒక్క రాశిలో దేవగురు బృహస్పతి 13 మంత్స్ ఉంటాడు. అలాగే ఈ మీన రాశిలో కూడా దేవగురు బృహస్పతి 13 మంత్స్ ఉంటాడు. అందులో వక్రీకుడంగా అవుతాడు, మార్గీకుడంగా అవుతాడు. దేవగురు బృహస్పతి విద్యకి కారకుడు, పాండిత్యానికి కారకుడు, బిజినెస్ కి కారకుడు, డబ్బు కారకుడు, వివాహం కారకుడు దేవగురు బృహస్పతి. జీవితంలో ఉన్నత శిఖరానికి వెళ్లాలన్నా కూడా దేవగురు బృహస్పతి ఖచ్చితంగా ఆశీస్సులు ఖచ్చితంగా అవసరమే. అందువల్ల ప్రతి ఒక్కరు ఒకటే చెప్తుంటారు, జాతకంలో గురుని బలాన్ని పెంచుకోండి. గురు బలం లేకుంటే మీరు ఏ పని ముట్టుకున్నా, బంగారం ముట్టుకున్నా కూడా మన్నే అవుతుంటది. కానీ ఎవరికైతే గురు బలం ఉంటుందో వాళ్ళు మట్టి ముట్టుకున్నా సరే బంగారం ఖచ్చితంగా అవుతుంటది. ఇప్పుడు గోచరంలో మీన రాశిలో దేవగురు బృహస్పతి రాబోతున్నాడు. విశేషంగా ఏంటంటే సొంత రాశిలో ఎప్పుడైతే ఏదైనా గ్రహం వస్తారో అది విశేషంగా శుభ ఫలితాలు ఎక్కువగా పెంచుతుంటాడు. ఇప్పుడు దేవగురు బృహస్పతి నైసర్గిక శుభ గ్రహుడు. అందువల్ల శుభ ఫలితాలు ఇంకా ఎక్కువగా పెంచుతుంటాడు. ఇప్పుడు ఈ మీన రాశిలో మామూలుగా అందరికి శుభ ఫలితాలే ఇస్తుంటాడు. జాగతిక స్థరంలో అంటే ఇంటర్నేషనల్ సంపూర్ణ బ్రహ్మాండంలో, సంపూర్ణ పరిసరాల్లో అన్ని చోట్ల శుభ ఫలితాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చూస్తారు. కర్మాధిపతి శనిదేవుడు కూడా సొంత మూల త్రికోణ రాశిలో రాబోతున్నాడు. దేవగురు బృహస్పతి కూడా సొంత రాశిలో మీన రాశిలో బ్రాహ్మణ రాశిలో రాబోతున్నాడు. ఈ బ్రాహ్మణ రాశిలో విశేషంగా దేవగురు బృహస్పతి వచ్చినట్లయితే ఎందుకు అయ్యేదంటే నాలెడ్జ్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి జీవితం పట్ల ఒక అవగాహన, ఒక జ్ఞానం ఖచ్చితంగా వస్తుంటది. అందుకే దేవగురు బృహస్పతి ఖచ్చితంగా పరివర్తన అయితే చాలా బాగుంటారు. ఎందువలనంటే గురు ఎప్పుడైతే చేంజ్ అవుతాడు, సంచారం ఎప్పుడైతే దేవగురు బృహస్పతి సంచారం జరుగుతుందో అప్పుడు కొన్ని శుభ ఘటనలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు జాతకంలో లగ్నం ఏ అనుసారంగా ఉంది, మీ రాశి ఏంటి, లగ్నం ఏంటి, జాతకంలో గురు ఏ రకంగా ఉన్నాడు, దశ ఏ రకంగా నడుస్తుంది, ఇవన్నీ చూసుకొని ఈ గోచరం చూసుకోవాలి. మామూలుగా నేను చెప్పే ప్రతి ఒక్క గోచరం అందరికి ఇలానే జరుగుతుందని ఎప్పుడు గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మీ జాతకంలో దశ అనుకూలంగా ఉంటే గోచరం అనుకూలంగా చాలా బాగుంటది. దశ ప్రతికూలం, గోచరం అనుకూలంగా ఉన్న కొంత వాటికి అనుకూలంగా ఉంటదు. కానీ దశ బాగలేదు, గోచరం కూడా బాగలేదంటే టైమే బ్యాడ్ ఉన్నట్టు అని అనుకొని మనం కొద్దిగా ఈశ్వరుని పట్ల ఆరాధన ఎక్కువగా పెంచుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి ఈ రోజు నుంచి మనం తెలుసుకోబోతున్నాము ప్రతి ఒక్క రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందని. తులారాశి కనుక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి 6వ స్థానంలో గోచరం కలగబోతుంది. దేవగురు బృహస్పతి పరాక్రమాధిపతి అంటే తృతీయ భావ స్థానాధిపతి అయి ఉండి 6వ స్థానంలో స్వరాశిలో గోచరం చేసుకోబోతున్నాడు. ఈ రాబోయే రోజుల్లో దేవగురు బృహస్పతి ఏ రకంగా ప్రభావం చూపించబోతున్నాడో చూసుకుందాం.
షష్ఠ స్థానం రోగం, రేపు మరియు రుణం. అప్పుల బాధ కొద్దిగా కలగడం, అప్పుల బాధ పెరగడం, ఆకస్మికంగా గొడవలు జరగడం, ఆకస్మికంగా శత్రువులు పెరగడం, మీ పైన ఏదో ఒకటి నియంత్రణ, ఏదో ఒక కక్ష సాధించుకోవడానికి ఏదైనా ఒక రకంగా ప్రయత్నాలు పెరగడం. అందులో రాబోయే రోజుల్లో ఏనాటి శని, చతుర్థ శని మీకు మొదటి నుంచే నడుస్తుంది. అందులో తర్వాత 5వ శని కూడా, పంచమ స్థానం శని కూడా రాబోతున్నాడు. కానీ చూసుకున్నట్లయితే తులారాశి వారికి షష్ఠ స్థానంలో దేవుగురు బృహస్పతి కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఇస్తుంటాడు, కొన్ని చోట్ల కొన్ని శుభ ఫలితాలు కూడా ఇస్తుంటాడు. పరాక్రమాధిపతి ఎప్పుడైతే షష్ఠ స్థానంలో వెళ్తాడో అప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే జాగ్రత్తగా ఎక్కువ ఉండాలి, జాగ్రత్తగా ఎక్కువ ఉండి కొద్దిగా పరిశ్రమ ఎక్కువ చేయాలి, ఎక్కువ కష్టపడాలి. ఎంత ఎక్కువ కష్టపడతామో అంత ఫలితం మనకు దక్కుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి షష్ఠ స్థానంలో ఉండి కొన్ని శుభ ఫలితాలు కూడా ఇస్తుంటాడు, కొన్ని అశుభ ఫలితాలు కూడా ఇస్తుంటాడు. అశుభ ఫలితాలు ముందేంటో చూసుకుందాం. కోర్టు కేసు, పోలీస్ కేసు ఏదైనా ఉన్నట్లయితే అందులో ఏదో ఒక టైం ఎక్కువ పోవడం టైం. అందులో మీరు ఏదైనా అప్పు కోసం ఏదైనా బ్యాంక్ లో లోన్ కోసం అప్లై చేయడం, అక్కడి నుంచి డబ్బు వస్తుంది, అక్కడి నుంచి అప్లై అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే దాంపత్య జీవితంలో కొన్ని బాధలు, సంతానంతో పాటు సంబంధాలు అంత అనుగుణంగా ఉండవు, కొద్దిగా గొడవలు జరగడం, ఇంట్లో గొడవలు జరగడం, అన్న తమ్ములతో పాటు చిన్న చిన్న విషయాలకు చాలా ఎక్కువ గొడవ జరగడం, ఇలాంటి సిచ్యువేషన్ ఇంట్లో జరుగుతుంటాయి. హెల్త్ కండిషన్ అంతా సూటబుల్ గా ఉండడం, కొద్దిగా మానసిక ఆందోళన ఎక్కువగా పెరగడం, రాబోయే రోజుల్లో ట్రావెలింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంది, ఖర్చులు ఎక్కువగా పెరగబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఆ రకంగా దానివల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది కూడా ఉంటది. ఈ దేవుగురు బృహస్పతి 5వ దృష్టి, ఉచ్చ దృష్టి కర్మస్థానం పైన పడబోతుంది. శుభ ఫలితాలు గీడ చూస్తారు. ఎవరైతే రాజకీయ నేతలు తుల రాశి వారు ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొన్ని సపోర్ట్, కొన్ని వ్యక్తులతో పరిచయాలు రాబోయే రోజుల్లో పెరుగుతాయి. నో డౌట్, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజల్లో కొద్దిగా మనసు గెలుచుకునే సామర్థ్యం మీ పట్ల ఉంది, కనబడుతుంది. కానీ దాంతో పాటు ఈ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం, జాబ్ లో ఇంకా శాలరీ కోసం కావచ్చు, లేకపోతే ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కువ ప్రయత్నాలు చేయండి, ఇంకా బలాన్ని పెంచండి. మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంటర్వ్యూ కనుక ఉన్నట్లయితే, ఇంతవరకు జాబ్ లేదు, జాబ్ కోసం ప్రయత్నం కనుక చేసినట్లయితే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది. లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా రాబోయే రోజుల్లో కనబడుతుంది. ఉద్యోగంలో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో అవకాశాలు చాలా ఎక్కువగా కనబడబోతున్నాయి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా దేవుగురు బృహస్పతి షష్ఠ స్థానంలో ఉంది వల్ల కొద్దిగా ఆలోచన క్షమతని పెంచుకోవాలి. ఆలోచన క్షమత, కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, తప్పు నిర్ణయం ఎక్కువగా జరుగుతుంటాయి. కొద్దిగా ఆకస్మికంగా ధనలాభం కావడం ఇది నార్మల్ విషయం జరుగుతుంటది. కానీ ఖర్చులు కూడా అదే రకంగా పెరుగుతాయి. అప్పుల బాధ వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. శత్రువుల బాధ వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. బయట ఎక్కువ ఫుడ్ తినకండి, బయట ఎక్కువ భోజనం చేయకండి, లేకపోతే అనారోగ్యం ఎక్కువ కలిగే అవకాశం ఉండబోతుంది. దేవుగురు బృహస్పతి 7వ దృష్టి వ్యయస్థానం పైన ఉంది వల్ల రాబోయే రోజులు ముందు నుంచి ఏదైనా కోర్టు కేసు, పోలీస్ కేసు ఏదైనా ఉన్నట్లయితే, ఆస్తుల పంపకం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కౌటుంబిక ప్రాబ్లం కావచ్చు, అక్కడ నుంచి కొద్దిగా విజయం కలిగే అవకాశం కనబడుతుంది. కానీ టైం పడుతుంది, తొందరగా కాదు, టైం పడుతుంది రావడానికి. దేవుగురు బృహస్పతి 9వ దృష్టి ధనస్థానం పైన ఉంది వల్ల మీరు ఎక్కువగా మాట్లాడకండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ముందున్న వ్యక్తి వారికి ఏదో ఒక రకంగా అనిపిస్తుంటది. మీరు వాళ్ళ మంచి కూరం చెప్పినప్పుడు వాళ్ళు కొద్దిగా నెగటివ్ అనిపిస్తుంది. దానివల్ల శత్రుత్వం పెరుగుతుంది. శత్రుత్వం 2 రకాలుగా పెరుగుతారు. ఒకటి మనం చేసే పని, రెండోది మనం మాట్లాడే విధానంతో చూసుకొని శత్రువులు పెరుగుతారు. రాబోయే రోజులు అదే రకంగా మీ వెంట జరగబోతుంది. కానీ మధ్యలో దేవుగురు బృహస్పతి వక్రి అవుతాడు, అది వేరే ఫలితాలు. కానీ దేవుగురు బృహస్పతి విశేషంగా ఏంటంటే ఎప్పుడైతే షష్ఠ స్థానంలో గోచరం చేసుకుంటాడో అప్పుడు కొన్ని మీరు ఇబ్బందులు ఖచ్చితంగా పడతారు. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా ఉండాలి. ఉద్యోగస్తులకి చాలా బాగుండబోతుంది. వ్యవసాయంలో, వ్యాపారంలో కూడా కొద్దిగా బాగుంటుంది. కానీ వ్యాపారంలో తొందరపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, ఎలాంటి తొందరపాటు చేంజ్ ఎక్కువగా చేసుకోకండి, లేకపోతే ఇబ్బందులు పెరిగే అవకాశం కనబడుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే దేవుగురు బృహస్పతిది
సప్తమ దృష్టి వ్యయ స్థానం పైన ఉన్నవలన ఎవరైతే విదేశాలు వెళ్లి ట్రావెలింగ్ కోసం లేకపోతే ఏదైనా సిచ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలి వీసా కోసం ట్రై చేస్తున్నట్లయితే వాళ్ళకి వీసా దొరికే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. నో ప్రాబ్లం, మీకు సపోర్ట్ చాలా ఎక్కువగా రాబోయే రోజుల్లో అక్కడ ఉన్న ప్రజలతో పాటు దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ గోచరం తుల రాశి వారికి మిశ్రిత ఫలదాయాలు ఉండబోతున్నాయి. శుభాలు కూడా అదే రకంగా ఉన్నాయి, అశుభాలు కూడా అదే రకంగా ఉన్నాయి. శత్రువులు రాబోయే రోజుల్లో కొద్దిగా పెరుగుతారు, శత్రువుల వల్ల కొద్దిగా మానసిక ఇబ్బంది పెరగబోతుంది. నో డౌట్ శత్రువులు పెరుగుతారు, కానీ ఎక్కువ చెడు చేయలేరు. ఉంటారు శత్రువులు ఎక్కువగా, కానీ మీ ఏ చెడు చేయలేరు. లగ్న స్థానంలో కేతు ఉంది వలన కొద్దిగా మీరు ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందుకు వెళ్ళండి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలంటే ఇంట్లో కొద్దిగా పూజలు మీరు ఎక్కువ చేయించుకోవాలి. అంటే మీరు చేసుకోవాలి. మార్నింగ్ తొందరగా లేసి ఎంత కుదిరితే అంత నా దైవ స్మరణ, ఏదైనా పూజ, ప్రతిరోజు శివుని అభిషేకం చేసుకోవడం ఏదైనా చేసుకోండి. ఏం చేసుకోకుండా లేకపోయినా ఈ దేవుడు బృహస్పతి షష్ఠ స్థానంలో ఉంది వలన ప్రతి నెల పున్నమి రోజున సత్యనారాయణ వ్రతం మీరు మీ ఇంట్లో చేయించుకోండి. అందరు చుట్టాలకు పిలిచి వాళ్ళకి ప్రసాదాన్ని పంచండి. మీ ఇబ్బందులు ఇచ్చే శత్రువులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, ఎవరికైతే సంబంధం చెడిపోయిందో వాళ్ళని కూడా పిలిస్తే బంధాలు కలిసే అవకాశం కనబడుతుంది ఇక్కడ. ఎందువల్లంటే సత్యనారాయణ వ్రతం చాలా అద్భుతమైన వ్రతం. దాంతో చూసుకున్నట్లయితే ప్రతి గురువారం రోజున లేకపోతే ఎంత కుదిరితే ఎప్పుడు కుదిరితే అప్పుడు పేదవాళ్ళకు కొద్దిగా సహాయం చేయడానికి చూడండి. ఏదైనా గుడి కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళకి ప్రతి గురువారం లేకపోతే ఎప్పుడు కూడా ఒక లడ్డు, ఎల్లో కలర్ వస్తువులు దానాలు చేయడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటది. ఈ గోచరంలో ఎక్కువగా డబ్బు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల పట్ల ఎక్కువగా నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి, అన్ని బాగుంటాయి. శ్రీమాత్రే నమః.